ఈ నది కనుక పారకపోతే, ప్రతి సంవత్సరం ఎంతో కొంత సముద్రంలో కలవకపోతే సముద్రపు నీళ్లు ఎగదన్ని వెనక్క తన్ని ఆ అంచమ్మటున్న సముద్రపు అంచమ్మటున్న భూములన్నీ చౌడు బారిపోతాయి. అదొక ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర నీళ్లున్నా లేకపోయినా ఎన్నో కొన్ని నీళ్లు మీరు నదిని తడిపి సముద్రం దాకా తీసుకెళ్ళాలి. దాన్ని ఎకలాజికల్ ఫ్లో అని, ఎకలాజికల్ ఫ్లో అని, ఎన్విరాన్మెంటల్ ఫ్లో, మినిమం ఫ్లో అంటారు. అది చేయకపోతే మన పొలాలు చౌడు పారిపోతాయి. అదొక ప్రమాదం ఉంటుంది. రెండోది, పైన డ్యాములు కట్టుకుంటూ వస్తూ ఉంటే ఎక్కడికక్కడ నది నీళ్లతో పాటు వచ్చే సిల్టు, ఆ రేగడ మట్టి, ఎర్ర మట్టి ఏదైతే ఉంటుందో అది డ్యామ్లో పేరుకుపోయి పైన తేరుకున్న నీళ్లు, తెల్లటి నీళ్లు వస్తాయి. ప్లస్ నది అంతా మనలాగా మన విజయవాడ దగ్గర, జగ్గపేట దగ్గర ఉన్నట్టుగా ఇసుక ఉండదు. ఆంధ్రప్రదేశ్ దాటితే మొత్తం రాళ్ల మీద ప్రవహిస్తుంది ఈ నది. బండరాయి, నీళ్ళేం పీల్చుకోదు. అంతేకాకుండా ఆ రాళ్ళు కరిగి ఈ నీళ్లలో కలిసి ఈ నీళ్ళని ఇంకా పాడు చేస్తాయి. ఫ్లోరోసిస్, కాల్షియం ఎక్కువ ఉండడం, వాటర్ సెలినిటీ ఎక్కువ ఉండడం, ఈసీ ఎక్కువ ఉండడం, వీటన్నిటి వల్ల చివరికి మనకు వచ్చేసరికి ఆ ప్రాజెక్టులో ఆగి 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 వచ్చే తేట నీళ్లు మనకి దాదాపుగా ఉప్పు నీళ్ళతో సమానమైన నీళ్లు వస్తుంటాయి. దాంతో కూడా మన పంట దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, పట్టిసీమ కట్టిన కొత్తలో గోదావరి నుంచి ఎర్రటి నీళ్లు వస్తే కృష్ణా డెల్టాలో సడన్గా దిగుబడులు పెరిగినాయి. ఎకరానికి 3-4 బస్తాలు కనీస పక్షంలో ఎక్కువ పండటం మొదలెట్టింది. ఎందుకంటే ఆ ఎర్ర నీళ్లు, దాంట్లో ఉన్న సిల్టు. మన కృష్ణాలో ఇరిగేషన్ సిస్టంలో వచ్చే నీళ్లు ఎప్పుడూ అంత ఎర్రగా ఉండవు, ఎప్పుడో వరద వచ్చినప్పుడు తప్ప. కాబట్టి ఇన్ని సమస్యలు కృష్ణానదికి ఉన్నాయి. ఇది కృష్ణానది ప్రత్యేకత. అందుకని చెప్పి ఏ ట్రిబ్యునల్ వచ్చినా, ఏ కోర్టుకి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ముందు పురాతనంగా ఉన్నటువంటి డెల్టాని కాపాడడం మొట్టమొదటి ప్రాధాన్యత. ఎగ్జిస్టింగ్ రైట్స్, ఏన్షియంట్ రైట్స్, వాటిని ప్రొటెక్టెడ్ రైట్స్ అంటారు. ఆ రక్షిత హక్కుల్ని కాపాడడం కోసం ట్రిబ్యునల్స్ ఎప్పుడు కూడా డెల్టాకి మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. ఇచ్చి కొత్తగా ఆయకట్టు చేసుకునేవాళ్ళు, కొత్తగా కాలువలు దవ్వుకునేవాళ్ళు, ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ, జూరాలు కానీ, వీళ్ళందరికీ తర్వాత వస్తాయి ఆ హక్కులు. మొట్టమొదట డెల్టాకి హక్కులు ఉంటాయి. ఈ హక్కుల్ని పరిరక్షించడానికి మనకి బచావత్ ట్రిబ్యునల్ వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇంకొక ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. అందులో కొట్లాటలు జరుగుతూ ఉంటాయి, వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు కృష్ణానదికి ఉన్నటువంటి వల్నరబిలిటీ, కృష్ణా డెల్టాకు ఉన్న ప్రమాదాలని గుర్తించే పట్టిసీమ కట్టుకున్నాం. పొద్దున పోలవరం పూర్తయి 45 మీటర్ల నీళ్లు నిలబెడితే అప్పుడు గ్రావిటీతోనే వస్తాయి. రిజర్వాయర్లో 195 టీఎంసీ పోలవరం రిజర్వాయర్లో ఉంటాయి. కాబట్టి డెడ్ స్టోరేజ్ పోయినా 60-70 టీఎంసీలు మనం డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. కాబట్టి కృష్ణా డెల్టాకి ఏమి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో. ఈ లోపల పులిచెంతలు కట్టుకున్నది కేవలం దీనికోసమే, కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ కోసమే పులిచెంతల ప్రాజెక్ట్ కట్టుకున్నాం. అంతేగాని అందులో నుంచి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు వదిలిపెట్టి కరెంటు తీసుకోమని కాదు. కాబట్టి పులిచెంతల పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయి దాంట్లో ఒక గేటు పాడైతే దాన్ని బాగు చేయించే దిక్కు లేదు, అది పక్కన పెడితే పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయి 10 ఏళ్ళు అయింది. మెల్లమెల్లగా దాంట్లో నీళ్లు నింపుతా, ఆ కట్టలు బలపరుచుకుంటా ఇవాళ 30 టీఎంసీల వరకు నింపుతున్నారని చెప్తున్నారు. దాని టోటల్ కెపాసిటీ 40-45 టీఎంసీలు. పూర్తి స్థాయిలో పులిచెంతలను నింపాలి. కింద సంవత్సరం బోళ్ళంత వరద వచ్చింది, మరి ఎందుకు నింపలేదో, దాన్ని కరెంటు కోసం కిందకు వదిలేశారో ఏమో. సో ఇప్పుడు 32 టీఎంసీలు ఉంటే అది కేవలం కృష్ణా డెల్టా పరిరక్షణ కోసం రిజర్వాయర్గా కట్టుకున్న దానికోసం వాడకుండా దేనికోసం వాడతారు మీరు? ఆ మాత్రం కూడా గుర్తింపు లేకుండా వచ్చే సంవత్సరానికి వాడుకుంటామని చెప్పి ఆగితే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమైపోవాలి? కాబట్టి ఇది అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు. అంతేకాదు, మనకి హక్కుగా వచ్చిన గాలేరు నగరి, ఎస్ఆర్ఎస్పి కుడి కాలువ, తెలుగుగంగ, వీటిల్లో కూడా రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నింపల. నేను ఈ మధ్య కర్నూలు, నంద్యాల అంటే
వాళ్ళని అడిగా ఏమైందండి కిందటి సంవత్సరం మనం వచ్చి ఆ గోరకల్లు రిజర్వాయర్ రిపేర్ గురించి అడిగాం కదా, అలగనూరు రిజర్వాయర్ ఇప్పటికీ పగిలిపోయి ఉంది, అందులో ఒక చుక్క నీరు నింపే పరిస్థితి లేదు, అలా బాగు చేశారా అని. ఏమీ చేయలే సంవత్సరం కాలంగా. గోరకల్లు రిజర్వాయర్లో 12 టీఎంసీలు నీళ్ళు నిలబెట్టే అవకాశం ఉంటే ఆ కట్ట పగుళ్ళు వచ్చి దెబ్బతిని 6-7 టీఎంసీల కంటే ఎక్కువ నిలబెట్టలేని పరిస్థితులు ఈ రోజున ఉన్నారు. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రిజర్వాయర్లో దాన్ని బాగు చేయడానికి ఎంత అవుద్దా అంటే 1.5-2 కోట్లు డబ్బు అవుతుందన్నారు. 50 లక్షలు రిలీజ్ చేశారంట, ఒక టెండర్ పిలిచారంట, అందులో L1 వచ్చిన వాళ్ళకి ఇచ్చారంట, L2 ఇచ్చిన వాడు కోర్టుకు వెళ్ళాడంట, మొత్తం పని ఆగిపోయిందంట. మరి నిజంగా కోర్టుకు వెళ్ళాడో, కోర్టుకు వెళ్తే జడ్జి గారికి చెప్పి బాబు ఇది సాగునీటికి సంబంధించింది, మీరు ఇట్లా స్కేల్ ఇస్తే కుదరదు, ముందు పని చేయమనండి, పని చేయనియండి అని చెప్పి అడగాల, లేక ఆ 50 లక్షలు లేకపోతే ఆ 2 కోట్లు ఖర్చు పెట్టడం ఇష్టం లేక వీళ్ళే స్టే తీసుకొచ్చేలాగా ప్రోత్సహించారు అనేది కూడా అర్థం కావట్లేదు. అలగనూరు రిజర్వాయర్ అట్లాగే అది పగిలిపోయి వాడటానికి అనుకూలంగా లేక కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా దాన్ని బాగు చేయరు. మనకి ఎష్యూర్డ్గా వచ్చిన నీళ్లు గండికోట రిజర్వాయర్ నిండా నింపుకుని కింద కట్టాల్సిన రిజర్వాయర్లు కట్టరు, మెయిన్ కాలువ తవ్వరు, ఎక్కడ ఒక్క ఫీల్డ్ కెనాల్ తవ్వరు, పంట కాలువలు తవ్వరు. కృష్ణా డెల్టా పైనేమో అది పరిస్థితి. కృష్ణా డెల్టాకు వచ్చేసరికి నాగిరెడ్డి గారు చెప్పినట్టు మరి కృష్ణా డెల్టా ఇరిగేషన్ సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు దాదాపు 70% ఈ కాలువల సిస్టమ్ ద్వారా పంట పండటానికి డిజైన్ అయింది. అది కూడా ఏంటి, బ్రిటిష్ వాడు కట్టిన కాలువ నాటి కాలువల్ని యథాస్థితిలో అంత ఎఫిషియెంట్గా గుర్రపు డెక్క తూటికాడ ఏమీ లేకుండా క్లీన్గా ఉంచితే, నీళ్ళని సాగనిస్తే 70% పండుద్ది, మిగిలిన 30% వర్షం ద్వారా పండించుకోవాలి. మనం వర్షం కలవాలి, వర్షం నీళ్లు, ఆ రకంగా డిజైన్ చేశారు. ఇవాళ కాలువల నిర్వహణ లేదు, దాంట్లో గుర్రపు డెక్క తీసేది లేదు, ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఆగిపోతాయో తెలీదు, ఆ తూములు బాగు చేసేది లేదు, ఏమీ చేయకుండా వరి వేయొద్దు, వరి పండించడం మానేయండి అని చెప్పి ఉచిత సలహాలు మాత్రం ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలీదో, మరి కృష్ణా డెల్టా గురించి తెలుసో తెలీదో మనకు అర్థం కాదు. ఇంజనీర్లకైతే ఖచ్చితంగా తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు అని నేను అనుకోను. వాళ్ళకి పూర్తిగా సమాచారం ఉండదు, ఎవడో ఏదో చెప్పిన దాని మీద కొట్టుకుపోతూ ఉంటారు. కృష్ణా డెల్టాలో దాని ఎత్తుని బట్టి పల్లాన్ని బట్టి వరి తప్ప ఇంకొకటి వేయటానికి లేదు. వేసుకుంటే యాక్వా చేసుకోవాలి, లేదంటే వరి చేసుకోవాలి. అదిగాక రిపీటెడ్గా మీరు వరి పండించిన నేలలో ఆ దమ్ము చేసి 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 కింద 10 సెంటీమీటర్ల కింద నేల అంతా సట్టుకట్టుకుపోయి ఉంటుంది. మీరు వేళ్ళు లోపలికి వెళ్ళేటటువంటి పంట వేరే ఏ పంట వేసినా కానీ వేళ్ళు లోపలికి దిగవు. అంత సులభం కాదు పంట మార్చడం డెల్టాలో. అదిగాక రిపీటెడ్గా వరి పండించిన భూమిలో, ఏ భూమిలో అయినా సరే కొత్త పంట వేయటం అంత ఈజీ కాదు. 1-2 పంటలు నష్టపోయి దెబ్బతిని అప్పుడు మాత్రమే మార్చగలం. ఇవేమీ తెలియకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి వరి పండించమాకండి అని అంటున్నారు. 50 ఏళ్ల కిందట వచ్చిన బీపీటీ రకం తర్వాత ఇవాళ వరకు దానికంటే మెరుగైన వంగడం తయారు చేయలేకపోయాం మనం. చైనాతో పోలిస్తే మన దిగుబడులు, ఎకరానికి దిగుబడులు సగానికి సగం ఉండయి. ముందు ఆటి సంగతి చూడరు, కాలువలు బాగు చేయరు, మనకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కట్టిన పులిచింతలను వాడుకోవడం రాదు, కట్టిన పట్టిసీమను సరిగ్గా వాడుకోవడం రాదు, టైంకి నీళ్ళు ఇవ్వడం రాదు, పైన కట్టిన ప్రాజెక్టుల్లో రిజర్వాయర్లో నీళ్లు నింపి పెట్టుకోవాలన్న ధ్యాస లేదు, ఉన్న నీళ్లను పొలాలకు బారించడానికి పంటకాలం తవ్వాలన్న ధ్యాస లేదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఆల్మట్టి ఎత్తు ఫుల్ హైట్కి పెంచాలని చెప్పి వాళ్ళు ఒక క్యాబినెట్ జీవో ఇచ్చారు. ఇచ్చి దానికి ఫండ్స్ కూడా ఎలకేట్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చారు. ఆ పెంచిన ఎత్తుకు సరిపడా కాలువలో కొత్త ఆయకట్టు తయారు చేయమని చెప్పి జీవోలు ఇచ్చారు. ఇవన్నీ కూడా బచావత్ ట్రిబ్యునల్కి పూర్తిగా విరుద్ధం. ఇది ఇల్లీగల్, కంప్లీట్గా చట్టవిరుద్ధం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కృష్ణానది మీద ఇంకొక 10 ప్రాజెక్టులు కట్టడానికి అని చెప్పి డిపిఆర్లు తయారు చేయమని జీవో 30 ఇచ్చారు. ఇంకో 250 టీఎంసీలు కృష్ణానది నుంచి లాగేస్తారంట. అసలు ఉండదే కాసింది ఇల్లు, దాంట్లోంచి ఇంకా 250
టీఎంసీలకు మీరు ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసి రేపు పొద్దున ప్రాజెక్టులు కడితే దిగువ రాష్ట్రం మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది మనకు చాలా ప్రమాదకరం అండి. ఆ రెండింటి మీద మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టులో మనకు కేసు ఉంది, ఈ విషయాలు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురండి అంటే చెప్పి చెప్పి నోరు నెప్పెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో ఏమీ చల్లం కనపట్ల. కనీసం కాగితం వేసి పడేస్తే మనం ప్రొటెస్ట్ నమోదు చేసాం, మన నిరసన వ్యక్తం చేసామని రికార్డు మీద ఉంటుంది. రేపు పొద్దున వాళ్ళు మొత్తం కట్టుకుంటా పోయిన తర్వాత కోర్టు ఏమంటుంది, ఇన్నాళ్ళు నిద్రపోయారా, ఎందుకు పాయింట్అవుట్ చేయాలా, ఎందుకు మా దగ్గరికి రాలా, ఎందుకు మా దగ్గర పిటిషన్ వేయాలా, వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఇప్పుడు చాపమంటారు ఏంటి అంటుంది. ఏం సమాధానం చెప్తాం? తెలిసి చేస్తున్నారో లేకపోతే దీంట్లో కూడా రాజకీయాలు చూస్తున్నారో మనకు అర్థం కాదు. కానీ కృష్ణానది నీళ్ల మీద ఆంధ్రప్రదేశ్కున్న హక్కుల్ని కాపాడే విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీద, ఈ ప్రభుత్వం అర్థం చేసుకున్న తీరు మీద, జ్ఞానం మీద, ముందు చూపు మీద చాలా తీవ్రమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అంతవరకు అయితే చెప్పగలం. ఈ ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళకి పూర్తి క్లారిటీ ఉంది, ఇంజనీర్లకు అంతా తెలుసు. మరి ఇంజనీర్లు చెప్తున్నారో లేదో తెలియదు, చెప్పినా కానీ చెవికెక్కించుకుంటున్నారో లేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల కంటే కూడా మా రాజకీయాలే ముఖ్యమని అనుకుంటున్నారో లేదో తెలియదు. కాబట్టి రైతాంగం, ప్రజలు, ప్రజా సంఘాలు ఈ విషయం మీద చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉంటే తప్ప ఈ చెవిటి గుడ్డి ప్రభుత్వాలు రైతాంగం గోడు, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలని ఊహించే పరిస్థితిలో కానీ పట్టించుకునే పరిస్థితిలో కానీ లేవు. వాటికి ఈ సమావేశం కొంతవరకైనా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులందరినీ దీర్ఘకాలికంగా కృష్ణా డెల్టా పరిరక్షించడానికి, మనకి సహజంగా వచ్చినటువంటి మన న్యాయబద్ధమైన హక్కుల్ని పరిరక్షించుకోవడానికి ఎప్పుడు ఏం చేయాలన్నా కానీ పార్టీలకు అతీతంగా